టైం రాసుకున్నాక టైంలో రీచ్ కావాలి సార్. ఉమ్. ఆ గట్స్ని మనలో లేకపోతే మనము ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళలేము. అందుకే విజనరీ అంటాం. వీళ్ళు ఏంటంటే లాంగ్ టర్మ్ డ్రీమర్స్. అంటే ఒక 10 years 20 years ఒక డ్రీమ్ చేస్తారు వీళ్ళు లైఫ్లో. నథింగ్ నరేన్ ఒకటే కాదు, ఎవ్రీథింగ్. ఒక విజనరీయే ఈ ప్రపంచాన్ని సృష్టించగలుగుతాడు. మీరు ఏమన్నా పట్టించుకోరు. మీరు చూడండి, మీరు ఏమన్నా అనండి, వాళ్ళ మెంటర్ 100 తిడతారు వాళ్ళను, అయినా పట్టించుకోడు. ఎందుకు పట్టించుకోడు? నా విజన్ అన్నది అక్కడ ఉంది కాబట్టి ఈ చిన్న పార్ట్ నా లైఫ్లో, అంతే. అలా అంటే ఏమవుతుందంటే, తిట్టడం అంటే మన గోల్స్ కోసం వాళ్ళు మన కోసం కష్టపడుతుంటారు. నేను దాని గురించి చెప్తున్నా. మనమంతా కష్టపడడం, వాళ్ళే అంతా కష్టపడతారు మన గోల్స్. అది చూడగలిగిన వాడు, చూసేవాడు ఇస్ ద విజనరీ. ఆ విజనరీ అనేది మనకు లేకపోతే, అంటే ఒక ప్యాత్, ఒక 5 years తర్వాత నా లైఫ్ ఇలా ఉండాలి, 10 years తర్వాత నా లైఫ్ ఇలా ఉండాలి అనుకోవడం వేరు. నాకు 5 years తర్వాత నాకు ఇంతమంది ఫాలోవర్స్ ఉండాలి, 10 years తర్వాత నాకు ఇంతమంది ఫాలోవర్స్ ఉండాలి అనుకోరు వేరు. నేను ఇంపాక్ట్ చేస్తా వాళ్ళందరినీ అనుకోవడం వేరు. మనం ఇంపాక్ట్ చేయాలా పీపుల్స్ను. అంటే ఇంత నేర్చుకుంటే దాని నుంచి ఇంత సాగాలి మీరు. ఒక వ్యక్తి దగ్గరికి పోయినప్పుడు లిపిడ్ ప్రొఫైల్ అంటే లిపిడ్స్ గురించి తెలుసుకున్నప్పుడు, ఓన్లీ లిపిడ్ గురించి తెలుసుకున్నప్పుడు, లిపిడ్ అంటే ఏంటి చెప్పండి? ఎవరు లిపిడ్ అంటే ఏంటి? ఒక కొవ్వు, అంతే కదా. ఆ ఆ కొవ్వు గురించి కొంచెం తెలుసుకున్నాం మనం, దాని గురించి మనం మాట్లాడాలా. అరే నాకు ఇంతే తెలుసు, ఇంత తెలుసుకున్న తర్వాత మాట్లాడుతుంటే ఊరదు కదా. ఇంత తెలుసు, ఓకే. ఆ ఇంతదే 100 మందితో షేర్ చేయండి. అరే ఇంకా వాళ్ళు ఏమనుకుంటారంటే, అరే ఇదే తెలిసిందంటే ఇంకా చాలా తెలిసి ఉంటుంది వీళ్ళకి అనుకుంటారు వాళ్ళు. అట్లా ఇట్లా. కాబట్టి విజనరీ ఈజ్ అ లీడర్. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. లీడర్ అంటే ఇప్పటికిప్పుడు పుట్టినోడు కాదు. తన మనసులో ఎన్నో రోజుల స్ట్రగుల్స్, బాధలు, బంధాలు ఎన్ని ఉంటాయి. ఇవన్నిటిని కూడా బ్యాలెన్స్ చేస్తూ ఆ, తను అనుకున్న గోల్కు తను పరిగెడతాడు. చూడండి, ఈజ్ ద లీడర్. లేదు నాకొద్దు, అదొద్దు, ఇదొద్దు, నాకు ఫ్యామిలీ వద్దు, నాకు ఫ్యామిలీ అడ్డం పడుతుంది, నాకు డబ్బులు లేవు, ఇవంటారు కూడా. ఈజ్ నాట్ ఏ లీడర్. ఇది జస్ట్ ఏమంటారు, ట్రావెలర్ అంతే. అంతే, దాన్ని ఎలా పాస్ చేసుకోవాలో చూస్తాడు. వాళ్ళ మీద నెప్పిన పాస్ అయిపోతాడు, అంతే. మీకు అందరికి పాస్ కావాలని ఉందా, ఈజ్ అ లీడర్ కావాలని ఉందా అనేది ఇక్కడ ముఖ్యం. లీడర్. లీడర్ మీన్స్ న్యూ థాట్స్, న్యూ వేస్, న్యూ వేవ్స్. కొత్త కొత్తగా ఆలోచిస్తుంది. ఆ ఎవరు ఆలోచించని ఆలోచించి ఇంప్లిమెంట్ చేసేవాడు లీడర్. అలా. కాబట్టి చాలా మంది, ఈరోజు నాకు ఒక అతను వచ్చాడు, ఒక ఒక యాప్ డెవలప్ చేస్తున్నాడు తను. జస్ట్ క్యాబ్ డ్రైవర్ ఒక యాప్ను డెవలప్ చేస్తున్నాడు. ఏం యాప్ అంటే ఓలా ఊబర్ లాంటిదే, కానీ ఓలా ఊబర్ కాదు. అంటే అలా ఒక్కొక్కరిని కాదు, నేను నా యాప్లో ఒకేసారి 100 కార్లు కూడా బుక్ చేసుకోవాలి ఒక టిక్ తోటి. అంటే కార్పొరేట్ యాప్ అనమాట అది. అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళు కంపెనీ అంటే ఒక్కసారి ఒక్కరిని బుక్ చేస్తారు కదా. నా కంపెనీ 100 మంది బయటకు వస్తారు కదా ఆ టైంకు. దీకం నాకు 100 మంది ఒకేసారి ఒక్క టిక్ తోటి నేను బుక్ చేయాలా. నేను కార్పొరేటర్స్ కోసమే నేను నా యాప్ డిజైన్ చేస్తున్నా, నా నార్మల్ పీపుల్ కాదు. అంత ఫిక్స్ అయిపోయాడు. అట్లా బిఎండబ్ల్యూ కారు ఉంది, ఎవరి కోసం? మీకోసం, నా కోసమా? ఎవరి కోసం? పోవర్టీ ఉన్న పీపుల్ కోసం. అది కొనుక్కోగలిగే స్తోమత ఉన్న పీపుల్ కోసమే తయారు చేశారు అది. అంటే మిడిల్ క్లాస్ కోసం కాదు తయారు చేసింది, అప్పర్ ఎండ్ పీపుల్స్ కోసం తయారు చేశారు దాన్ని. కానీ అంత రేటు ఉంది, కొనలేదంటే అవే ఎక్కువ సేల్ అవుతున్నాయి మీ మారుతుల కంటే కూడా. కొంటుడు కొంటుడు సార్. ఆ ఆడి ఇప్పుడు వచ్చిన ఎలన్ మాస్క్ ఒక కారు 3.5 కోట్లు, లైన్లు కడుతున్నారు కొనడానికి. అంటే ఒక పీపుల్ వాళ్ళు ఎన్నుకున్నారు. అంటే ఈ పీపుల్స్ కోసమే
నేను ఈ పీపుల్స్ కోసమే నేను తయారు చేస్తున్నా. మనం ఎక్కడ బిజినెస్ చేస్తున్నాం, మీరు ఎక్కడ బిజినెస్ చేస్తున్నారు, ఏ పీపుల్ కోసం బిజినెస్ చేస్తున్నారు చూస్ చేసుకోవాలా. అంతే తప్ప నేను అందరు నాకే కావాలంటే కుదరదు. బిలో పోవర్టీయా, పోవర్టీయా, అప్పర్ పోవర్టీ పీపులా? మీరు రిచ్ పీపుల్ కోసము ఆ, మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మిడిల్ క్లాస్ కోసం చేయాలనుకుంటున్నారా? లోవర్ క్లాస్ కోసం చేయాలనుకుంటున్నారా? క్వాలిటీ. మీరు ఎవరిని కావాలి, ఎవరి కోసం మీరు తయారు చేస్తున్నారో వాళ్ళ కోసం ఆలోచించండి, వాళ్ళ కోసమే చేయండి, వాళ్ళ కోసమే మీరు పని చేయండి. అప్పుడు మీ డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుంది. నేను దాన్ని ఏమంటారు, ఒక 5,000 రూపాయల ప్రోటీన్ పవర్ని తీసుకుపోయి నెలకు 5,000 సంపాదించేవాడిని చూపెడితే వాడు ఎలా ఉంటాడు? మీరు ఎవరి దగ్గర పంపాలి? అది ఎవరి కోసం తయారు చేశారు? అది వాళ్ళ దగ్గర తీసుకెళ్ళాలా? అర్థమవుతుందా? ఎందుకు నీడ్స్. నాకు బిజినెస్ నీడ్ కావట్లేదు సార్. అంటే నువ్వు నువ్వు వేరే ఎలా చేయండి, బిలో పవర్టీకి వెళ్ళినప్పుడు నీ ప్రోడక్ట్ వాళ్ళకి సంబంధించిన ప్రొడక్ట్సే ఉండాలా. ఏముండాలా? వాళ్ళ రెగ్యులర్ యూజ్ ప్రొడక్ట్స్ ఉండాలా. బిలో పవర్టీకి మిడిల్ క్లాస్కి వెళ్ళినప్పుడు కొంచెం హై ఎండ్ ఉండాలా. హై క్లాస్ పీపుల్ నీ టీంలోకి రావాలనుకున్నప్పుడు సూపర్ హై ఎండ్ ఉండాలా. వాళ్ళు మనీ చూడరు, క్వాలిటీ చూస్తారు. బిలో పవర్టీ వాళ్ళు ఏం చూస్తారు? పూర్ పీపుల్ క్వాలిటీ అవసరం లేదు, ఆ రోజు గడవడం కావాలి వీళ్ళకు. మిడిల్ క్లాస్ పీపుల్ ఏంటి? స్ట్రెంగ్త్ అండ్ డ్యూరబిలిటీ, అంటే కొంచెం ఎక్కువ కాలం మాకు రావాలా ప్రొడక్ట్. ఈ ఈ ఈ సస్టైనబుల్ మైండ్ సెట్ లేకపోతే మనం ఏం చేయలేం. కిరాణా షాపులు ఎక్కడ నడుస్తాయని చెప్పండి? ఎక్కువగా స్లమ్లో నడుస్తాయి కదా. అవును సార్, గల్లీ. ఆ గల్లీలో కిరాణా షాపు గల్లీలో నడుస్తాయి. సూపర్ మార్కెట్లు ఎక్కడ నడుస్తాయి? మిడిల్ క్లాస్ ఉన్న దగ్గర నడుస్తాయి. హైపర్ మార్కెట్లు ఎక్కడ నడుస్తాయి? జూబ్లీస్, బంజారీస్ లాంటి చోట్ల అడుగుతాయి. వాళ్ళు డైరెక్ట్ కార్యక్షన్ వస్తూ పోతారు. హైపర్ మార్ట్ అంటే నేను చెప్తున్నా, ఈవెన్ ఇప్పుడు మేము వచ్చేటప్పుడు ఒకటి కటింగ్ షాపు సరిత అంటుందన్నమాట. కటింగ్ షాప్ ఇంత గొప్ప పెట్టిర్రు, ఐస్ క్రీమ్ షాప్ ఇంత గొప్ప పెట్టిర్రు అని జూబ్లీన్స్ వస్తున్నాం. అంటే 50 రూపాయల ఐస్ క్రీమ్ అయినా 500 అమ్ముతారు వాడు అక్కడ. దట్ ఇస్ ద థర్డ్ ప్రాసెస్. మన మైండ్ సెట్, ఏది మైండ్ సెట్ ఉందో అదే జరుగుతుంది. మీరు ఏ మైండ్ సెట్ ఉన్నారు, మీరు అక్కడ ఉండాలనుకుంటే అక్కడ ఉంటారు, ఇక్కడ ఉండాలనుకుంటే ఇక్కడ ఉంటారు, ఇక్కడే ఉండాలనుకుంటే ఇక్కడే ఉంటారు. నిర్ణయం తీసుకోవాలి, ధైర్యం చేయాలా, ముందుకెళ్ళాలి. అంతే. నాకు ఈరోజు డబ్బులు లేవు, ఈరోజు లేవు, కానీ నేను కొన్ని లక్షలు ఉన్నట్టుగా నువ్వు ప్రవర్తించాలా, కొన్ని కోట్లు ఉన్నట్టుగా నువ్వు ప్రవర్తించాలా. నువ్వు ఒక నిన్ను ఒక అడుగు ముందుకేయి. నాకు డబ్బులు లేకపోయినా ఒక 10 లక్షలు పెట్టి ఒక ముందుకేయి, దానికోసం వర్క్ చేయి. ఒకసారి ఫెయిల్ కావచ్చు, ఒకసారి ఫెయిల్ కావచ్చు. నేను మొన్న ఒక సీరియల్ చూస్తున్నా, ఏదో సీరియల్ నడుస్తుంది ఇంట్లో పోగానే. ఆ సీరియల్ ఆమె క్యాటరింగ్ అది ఏదో వస్తుంది, 10 లక్షల రూపాయలు, ఆమె డబ్బులు ఉండవు. నాకు ఒక అవకాశం వచ్చింది అని చెప్పేసి ఒక అతని దగ్గర పోయి అప్పు తీసుకొచ్చి ఆ, దాన్ని ఏమంటారు, పెళ్ళిలో డెకరేషన్ చేస్తారు కదా, దాన్ని ఏమంటారు కదా, ఏమంటారు, ఆ కాంట్రాక్ట్ తీసుకుంటుంది 10 లక్షలకు. తీసుకొని అప్పు తెచ్చాక అది కంప్లీట్ చేస్తుంది. కంప్లీట్ చేసినాక వాడు మోసం చేస్తాడు. ఆ లక్షని అడ్వాన్స్ ఇస్తుంది, 10 లక్షలు ఏమో తెచ్చుకుంటుంది. మోసం చేసిన తర్వాత ఈమె నిజాయితీతోటి, ఈమె నిజాయితీగా ఉంది కాబట్టి ఒక 1 or 2 months లోపల ఎవరో త్రోను తెలిసి వాళ్ళతో తిడితే వాడు వాడు మళ్ళీ డబ్బులు వేసిస్తాడు. అంటే నిజాయితీ ఉంది అక్కడ. తర్వాత రెండో దానికి మూడో దానికి పెద్ద బిజినెస్ ఉమెన్ అయిపోయింది ఇప్పుడు. అట్లా. కాబట్టి ధైర్యంగా ముందుకెళ్ళి ధైర్యంగా ముందుకెళ్దాం, ధైర్యంగా అనుకుని సాధించుకుందాం. ఓకేనా? ధైర్యం లేని చోట ఓకే ఏది సార్. దొరకదు. నాకు ఇది దొరకదు అంటే ఏది దొరకదు. ఇది కాదు కదా, ఏది దొరకదు. నాకు అన్ని దొరుకుతాయి అంటే అన్ని దొరుకుతాయి. మీరు ఈ లైఫ్లో కావాల్సి అన్ని కోరుకుంటారు. ఈ పీపుల్స్ కోసం పనిచేయండి, పీపుల్సే మిమ్మల్ని పైకి లేపుతారు. మీరు చిన్నగా ఆలోచిస్తే చిన్నగానే జరుగుతుంది, మిడిల్గా ఆలోచిస్తే మిడిల్, పెద్దగా ఆలోచిస్తే పెద్దగా జరుగుతుంది. మీరు ఎలా ఆలోచించి మీరు ముందుకెళ్తారు అనేది అప్ టు యూ. మీరు పెద్దగా ఆలోచించినప్పుడే జరుగుతుంది. నాకు 500 సార్లు ఉన్నప్పుడు కూడా, నేను రోజుకి 500 సంపాదించేటప్పుడు కూడా, నేను 10 కోట్లు 20 కోట్ల గురించి పెద్ద లైఫ్ స్టైల్ గురించి ఆలోచించినప్పుడు వాడు ఖచ్చితంగా పెద్ద లైఫ్ స్టైల్ వస్తుంది వానికి. ఏదో టైంలో వస్తుంది. ఎందుకు? వాని ఆలోచన అక్కడ ఉంది, చెట్టుకుంది.
ఆడు 10 లక్షలు సంపాదించుకోవడానికి ఇంకా సరిపోతలేదు అంటే వాని ఆలోచన ఎక్కడుంది? కింద ఉంది. వాడు కిందికి వెళ్తాడు ఎప్పుడైనా. మైండ్ సెట్ ఇస్ ద గేమ్. సో మీరు లీడర్ కావాలంటే మీరు ఎలా ఆలోచిస్తున్నారో దాన్ని బట్టే మీ లైఫ్ ఉంటుంది. ఇందులో వీడియో ఆన్ చేసుకోవడానికి కూడా మనకు ధైర్యం చాలరా. ఒక జూమ్లా మీరు అర్థం చేసుకోండి. ఏం లైఫ్ అండి బాబు. ఒక గంట సేపు 2 గంటల సేపు వీడియో కూర్చోలేవా నీళ్ళు తాగకుండా, అన్నం తినకుండా? అది అంటే మనం ఎక్కడున్నాము, ఎలా ఉన్నాము, ఏం చేస్తున్నాము, ఏం ఆలోచిస్తున్నాము. దట్ ఇస్ ద ఫిల్ లైఫ్. గుడ్. అన్నీ నేర్చుకోండి. నేర్చుకున్న దానికి 100 రెట్లుగా ఊహించుకోండి. కానీ నిజాయితీగా ఉండండి. ఎవరిని మోసం చేయొద్దు, అబద్ధం చెప్పొద్దు. ఈ ప్రిన్సిపల్స్ మారద్దు. నిజాయితీ, అబద్ధము చెప్పొద్దు. నేను దాన్ని ఏమంటారంటే, అదే అమీర్పేటలో ఉండి నేను రహమత్ నగర్ ఉన్నా అని చెప్తే ఎలా ఉంటుందంటే పరిస్థితి, వాడు 5 నిమిషాలు వస్తాడు కదా సార్ అని చూసి ఏం చేస్తాడు వాడు, ఇంకోసారి మళ్ళీ ఫోన్ చేస్తాడు. అదే నువ్వు అమీర్పేటలో అని చెప్తే, ఓ సార్ రావడానికి 20 నిమిషాలు పడుతుంది, నో ప్రాబ్లం కదా, 20 నిమిషాలు వెయిట్ చేస్తా అనుకుంటాడు. వెయిట్ చేస్తాడు, అంతే కదా. అలా నిజాయితీతో చెప్తే ఏదైనా వర్కౌట్ అవుతుంది. అట్లా ఇప్పుడు మనం ఆ, నీతి, నిజాయితీ, నిబద్ధతతోటి మనం ముందుకెళ్ళాలి. యాజ్ ఎ లీడర్గా చూసుకెళ్ళాలి.